హాయ్ అండి. మనం మెయిన్ డాట్ వేసేసిన తర్వాత మధ్యలో అంటే ఉక్సులు కాజాలు బెల్ట్ వేస్తాం కదా, అక్కడ డాట్ రావాలి కదా. ఆ డాట్ ఎలాగంటే చూడండి, ఇక్కడ మనం మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా పట్టుకున్నట్లయితే ఇది చూడండి చక్కగా తిన్నగా అయితే వస్తుంది. అంటే దీనిని ఫ్రంట్ పార్ట్ని 3 భాగాలుగా చేసుకుని ఫస్ట్ భాగం వదిలేసి రెండో భాగం నుంచి ఈ విధంగా అయితే మనం పట్టుకుని అయితే వేయాలండి. చూడండి ఈ భాగం, ఈ కింద ఈ పై భాగం వదిలేసేయాలి. ఈ 2 భాగాలని పట్టుకుని మధ్యలో అయితే ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ అయితే వేసుకోవాలండి. చూడండి సరిపోతుంది. ఇది అటు ఇటు కలిపి 1/2 ఇంచ్ వస్తుంది. చిన్న కరువులాగా మొత్తంగా 1/2 ఇంచ్ అయితే 1 ఇంచ్ అయితే వస్తుందండి. అలా వేయకూడదు. అటు ఇటు కలిపి ఒక 1/2 ఇంచ్ వేసి 2 అంగుళాలు లేదా 2.5 పొడవు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా వస్తుంది అన్నమాట. డాట్ తిన్నగా రావాలి. మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ తిన్నగా రావాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేయాలి కంపల్సరీగా. ఇప్పుడు ఈ విధంగా వేసేసాం కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్లో డాట్ చూడండి. ఆర్మ్ హోల్లో డాట్ వచ్చేసేసి ఈ డాట్ వేయాలి. సేమ్ మనకి మెయిన్ డాట్నే వేసేసుకోవాలన్నమాట. మెయిన్ డాట్ పట్టుకున్నట్లయితే మనకి ఆర్మ్ హోల్లో డాట్ చాలా ఈజీగా మడత పడిపోతుంది అక్కడ. ఇలా ఈ విధంగా ఇది కూడా సేమ్ అటొక పావు ఇటొక పావు ఇంచి వేసుకోవాలి. వెడల్పు పొడవు అయితే 3.5 4 వేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే అక్కడ వరకు మనం సన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇక్కడ అటొక పావు ఇటొక పావు వచ్చేటట్లు పట్టుకుని ఇటు మనం స్టిచ్చింగ్ వేసేటప్పటికి ఈ విధంగా తేల్చేయాలి. అలా తేల్చేసినట్లయితే నీట్గా వస్తుంది పైపింగ్, అదే మనకి షేప్ అనేది. చూడండి ఎంత నీట్గా అయితే వస్తుందో. ఈ విధంగా ఆర్మ్ హోల్లో డాటు మధ్య డాట్ వేసుకున్నట్లయితే షేప్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఎలా ఉందో షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. డబల్ స్టిచ్చింగ్ మాత్రం కంపల్సరీగా వేయాలండి. డబల్ స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత కొంచెం దారం ఎక్కువగా కట్ చేసుకుని దాన్ని చిన్నగా మనం మెలిపెట్టినట్లయితే ఓడకోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.